వెల్కమ్ టు పల్లవి టీవీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేల్చిన బాంబుతో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కేటీఆర్‌కి సంబంధించి ఏదైతే లగ్జరీ కార్ల ఇష్యూలో మొత్తానికి ఆయన ఇరుక్కున్నట్టుగానే చెప్పవచ్చు. లగ్జరీ కార్లను ఏదైతే మనకు నిబంధనల ప్రకారం కస్టమ్ డ్యూటీ చెల్లించకుండా ఎవరైతే స్మగుల్ చేసిన కార్స్ ఉన్నాయో ఆ కార్స్‌ను కేటీఆర్ భార్య డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ నుంచి ఆ కారు కొనుగోలు చేయడం. ఆ కొనుగోలు చేసిన కారును కేటీఆర్ వాడుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ స్మగ్లింగ్ కేసులో ఏదైతే బషరత్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కార్ లాంజ్ నడుపుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. దాదాపు 100 కోట్ల కస్టమ్స్ ఫ్రాడ్ కేసులో అహ్మదాబాద్ కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేస్తే ప్రస్తుతం జైల్లో ఉన్న పరిస్థితి. అతను కొనుగోలు చేసినటువంటి ఆ స్మగ్ల్డ్ వెహికల్స్‌ను కేటీఆర్ కొని వాడుతుండడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మాజీ మంత్రి అయిన కేటీఆర్‌తో పాటు ఒక సిట్టింగ్ మంత్రి కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో బషరత్ అహ్మద్ ఖాన్ అతని వద్ద కారు కొనుగోలు చేసి వాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. అసలు ఈ బషరత్ అహ్మద్ అనే వ్యక్తి ఎవరు? అసలు ఈ కార్‌లో ఫ్రాడ్ ఎట్లా జరిగింది? ఈ కార్ల స్మగ్లింగ్ ఎట్లా జరిగింది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. యెస్, ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు బషరత్ అహ్మద్ ఖాన్. వీళ్ళ ఫాదరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నాంపల్లి నియోజకవర్గంలోని విజయనగర్ కాలనీ ఏదైతే ఉందో అక్కడ ఉండేవాడు. అక్కడ వీళ్ళ ఫ్యామిలీకి అందరికీ కారు గ్యారేజీలు ఉన్నాయి. చిన్న చిన్న కారు గ్యారేజీలు ఉండేవి. అయితే ఒక్కసారిగా మామూలు స్థాయి నుంచి ఒక్కసారిగా గచ్చిబౌలి రాయదుర్గం ఏరియాలో కార్ లాంజ్, పెద్ద కార్ లాంజ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్కే కార్ లాంజ్ అని ఉంటుంది. ఈ కార్ లాంజు ఓపెన్ చేసి ఆ కార్ లాంజ్ నిర్వహించేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇతను ఏం చేస్తాడు అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే కార్ లాంజ్ పెట్టిన కొత్తలో చిన్న చిన్న కార్లు మాత్రమే అమ్మే ఈ బషరత్ అహ్మద్ ఖాన్ ఏం చేసిందంటే విదేశాల్లో చాలా ఖరీదైన లగ్జరీ కార్లను మనం విదేశాల నుంచి ఇండియా కనుక దిగుమతి చేసుకుంటే దానికి 100% మనం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే దాదాపు 50 లక్షలున్న ల్యాండ్ క్రూయిజర్, అమెరికాలో 50 లక్షలున్న ల్యాండ్ క్రూయిజర్ వాల్యూ ఇక్కడికి వచ్చేసరికి 1.5 కోటి పైచీలకి ఇట్లా 2 కోట్లు. ఆ కారుని బట్టి, కారు మోడల్ని బట్టి, కారు లగ్జరీనెస్ని బట్టి మనకు రేట్ మారుతూ ఉంటుంది. అయితే ఇతను ఏం చేసిందంటే ఈ బషరత్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి తెలివిగా ఏం చేసిందంటే విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, దుబాయ్ ఈ రెండు దేశాలలో కార్లు కొనేవాడు. ఈ 2 దేశాలలో కార్లు కొన్న తర్వాత ఆ కార్లను, లగ్జరీ కార్లను కొన్నాడు. నిజానికి విదేశాలలో కార్లు అయితే మనకు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది కదా, స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మన దగ్గర అయితే రైట్ సైడ్ ఉంటుంది. ఈ 2 దేశాల కార్లు కొని వీటిని శ్రీలంక తీసుకొచ్చేవాడు. శ్రీలంక తీసుకొచ్చిన తర్వాత ఏదైతే మనకు స్టీరింగ్ అలైన్మెంట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, వాటిని ఇండియాలో వాడుకోవడానికి వీలుగా వాటిని ఆ రైట్ సైడ్కు మార్చేవాడు. ఎక్కడ? శ్రీలంకలో మార్చిన తర్వాత అక్కడనే ఆ కారు అక్కడి నుంచే కొనుగోలు చేసినట్టుగా నకిలీ ఇన్వాయిస్లను, ఫేక్ ఇన్వాయిస్లను క్రియేట్ చేసి అక్కడి నుంచి ఇండియాకి తీసుకొచ్చేవారు. ఇండియాలో అహ్మదాబాదు అట్లాగే చెన్నై ఈ రెండు చోట్ల నుంచి ఈ కార్లను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకునేవాడు. ఈ తెచ్చినటువంటి కార్లను ఏం చేసేవారు? ఎస్కే లాంజ్ ఉంది కదా మనకు, కార్ లాంజ్. ఈ కార్ లాంజ్లో పెట్టే ఈ లగ్జరీ కార్లు మొత్తం ఆ కార్ లాంజ్లో పెట్టి పెద్ద పెద్ద విఐపీలకు, పొలిటీషియన్లకు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నటువంటి వ్యక్తులకు అమ్మేవాడు. ఎట్లా అమ్మేవాడు అంటే దాదాపు ఒక ₹1 కోటి విలువైన, ₹2 కోట్ల విలువైన కారును 20 లక్షలకు కొని ఇక్కడ తీసుకొచ్చే బషరత్
ఈయనకి 20 లక్షలు పెట్టిండు. యాక్చువల్ రేటు దాన్ని 2 కోట్లు. ఈయన పెట్టింది 20 లక్షలు. కానీ అమ్మేది ఒక 30 లక్షలకు అమ్మిండు అనుకుందాం. ఆ 30 లక్షలు కూడా క్యాష్ రూపంలో తీసుకునేవారు. క్యాష్ రూపంలో ఎందుకు తీసుకునేవాడు అంటే ఇతడు ఫేక్ ఇన్వాయిస్ చేసేవాడు. ఫేక్ ఇన్వాయిస్లు పెట్టి ఏదైతే ఇక్కడికి కార్ని తీసుకొచ్చాడు కదా, ఆ కార్ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే పొలిటికల్ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు వాళ్ళ దగ్గర పూర్తిగా క్యాష్ తీసుకొని ఈ కార్లను విక్రయించేటోడు. సో ఈ తతంగం అంతా నడుస్తూ ఉంది. గత 10 ఏండ్లలోనే ఒక మామూలు స్థాయి వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో పై స్థాయికి ఎదగడానికి ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ వరకు పెద్ద పెద్ద లీడర్లు అన్ని పార్టీలతో పేరు లేకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల లీడర్లకు లగ్జరీ కార్లను అమ్మే వ్యక్తి ఈ బషరత్ అహ్మద్ ఖాన్. అయితే సుశీల్ కుమార్ చౌదరి అనే వ్యక్తి ఇంటెలిజెన్స్ ఆఫీసరు, అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సుశీల్ కుమార్ చౌదరి అనే అతనికి ఒక డౌట్ వచ్చింది. అసలు వీడు కార్లు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఇన్వాయిస్ ఏంటి, అసలు ఇంత తక్కువ కార్ ఎట్లా వస్తూ ఉంది, ఆ కార్ ఎక్కడ, ఆరిజిన్ ఎక్కడ, అసలు ఏంటిది అనే విషయం మీద అతనికి ఒక చిన్న డౌట్ వచ్చి లోపలికి వెళ్ళి కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి చూడడం జరిగింది. అప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే డిఆర్ఐ ఆఫీసర్లకు సమాచారం ఇస్తాడు. అసలు ఈ స్కామ్ ఎట్లా వెలుగులోకి వచ్చిందంటే ఇంటెలిజెన్స్ ఆఫీసరు సుశీల్ చౌదరి అనే వ్యక్తి ఉంటాడు. సుశీల్ చౌదరి ఇతనికి అనుమానం వచ్చి ఏం చేసిండు, డిఆర్ఐ మనకు రెవెన్యూ డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, డిఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే సంస్థ ఉంటుంది. ఈ సంస్థ ఏంటంటే నకిలీ ఇన్వాయిస్లతోని కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టి దేశానికి ఏదైతే మనకు కస్టమ్స్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ను ఉల్లంఘనకి ఎవరైతే పాల్పడతారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే అధికారం, వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే కర్తవ్యం, డ్యూటీ వీళ్ళు డిఆర్ఏ వాళ్ళది. వీళ్ళు ఏం చేసిన, సుశీల్ కుమార్ ఇచ్చిన టిప్తోని ఏదైతే టిప్ ఉందో ఆ టిప్ను పట్టుకొని హైదరాబాద్కి వచ్చారు. ఎప్పుడు వచ్చారు, 2025 మేలో వచ్చారు, ఏప్రిల్నే వచ్చారు కదా. ఏప్రిల్ వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే అప్పటికే మన ఉన్నాడు కదా బషరత్, 5 కార్లు, అందులో 5 ల్యాండ్ క్రూజర్లు, ఒకటేమో రాయల్స్ రోయస్, ఇంకా 2 వేరేటి, మొత్తం 8 కార్లు. 8 కార్లను బషరత్ అప్పటికే విదేశాల నుంచి శ్రీలంక మీదుగా ఇండియాకి తీసుకొచ్చాడు నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి. అయితే అవి తీసుకొచ్చినటువంటి ఈ 8 కార్లలో అందరికి అమ్మేసిండు. పలానా వ్యక్తులకు అమ్మేసిన వారి లిస్ట్ కూడా మన దగ్గర ఉంది. దానికి కావాలంటే మీకు చూపిస్తాను. ఈ బషరత్ అనే వ్యక్తి ఏప్రిల్ కంటే 2025 ఏప్రిల్ కంటే ముందే ఏం చేసిందంటే ఈ మొత్తం 8 కార్లలో ఈ ల్యాండ్ క్రూజర్లను అమ్మేసిండు, డిఫరెంట్ వ్యక్తులకు అమ్మేసిండు. అయితే ఇందులో ఒక్కరు అయాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎవరైతే నడుపుతున్నారో రసూల్ ఖాన్కు ఒక ల్యాండ్ క్రూజర్ అమ్మిండు. ఈ ల్యాండ్ క్రూజర్ అమ్మిండు. అయితే వెంటనే హైదరాబాద్కి వచ్చినటువంటి డిఆర్ఐ అధికారులు ఈ రసూల్ ఖాన్ ఇంట్లో సోదాలు చేశారు. ఈ కార్ ఎవరైతే కొన్నాడు కదా రసూల్ ఖాన్, బషరత్ దగ్గర కొన్నారు కదా, ఆ రసూల్ ఖాన్ దగ్గర పోయి వెతికితే ఆయన ఇంటి దగ్గర కార్ కనిపించలేదు. మళ్ళీ కార్ ఎక్కడ ఉంది అని వెతికితే చివరికి వేరే చోట దొరికింది. ఆ దొరికిన తర్వాత ఏం చేశారంటే ఈ రసూల్ ఖాన్ కొన్న కార్ వాల్యూ నిజంగా దానికి విదేశాల్లో ఉన్న కార్ వాల్యూకు అతడు ఎక్కడైతే బషరత్ దగ్గర కొన్నాడు కదా దాని ఇన్వాయిస్లు ఇవన్నీ చూస్తే అసలు అండర్ వాల్యూ ఉన్న కార్ వాల్యూ కంటే వీళ్ళు అండర్ వాల్యూతోని దాన్ని వాల్యూ తగ్గించి దాదాపు 50% కంటే కూడా ఎక్కువ తగ్గించి వీళ్ళు ఫేక్ ఇన్వాయిస్లతోని కారు కొన్నట్లుగా, ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఇట్లా కొన్నట్లుగా గుర్తించి వెంటనే ఏం చేసిరు, మనోని
బసరత్ ఉందిగా, సూరత్లో అరెస్ట్ చేసిరు. ఎప్పుడు? మే 2025 సూరత్లో అరెస్ట్ చేసి అహ్మదాబాద్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసిరు. కస్టమ్స్ 1962 ఈ రెండు సెక్షన్ల ప్రకారం అతనికి నాన్ బెయిలబుల్ శిక్ష పడ్డది. అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నారు. అయితే ఈ ఎవరైతే బషరత్ అహ్మద్ ఖాన్ ఉన్నాడు కదా, అతను అహ్మద్ ఖాన్ సంబంధించి పోలీసులు ఏదైతే డిఆర్ఐ అధికారులు రాసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్న కీలక అంశాలను బట్టి చూస్తే, ఆ కార్లు మొత్తం ఇప్పుడు రసూల్ ఖాన్తో పాటు ఆ కారు ఉన్న వ్యక్తుల్లో అట్ హోమ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఒక ల్యాండ్ క్రూజర్ ఉన్నది. ఆ కంపెనీలో కల్వకుంట్ల నీలిమ, ఎవరైతే కేటీఆర్ భార్య ఉన్నారో కల్వకుంట్ల నీలిమ అందులో ఒక డైరెక్టర్గా ఉన్నారు. కంపెనీ కోసం ఉన్నటువంటి ఆ కారు కేటీఆర్ తన వ్యక్తిగత కాన్వాయ్లో వాడుతున్నారు, కేటీఆర్ వాడుతూ ఉన్నారు అనేది మనకు బయటపడినటువంటి అంశం. ఈ అంశంపై నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఒక స్మగుల్ చేసినటువంటి, అంటే అండర్ వాల్యూ చేస్తూ దేశానికి నష్టం కలిగించే పన్ను కట్టకుండా ఎగ్గొట్టి దిగుమతి చేసుకున్న కార్లను, స్మగుల్ చేసినటువంటి కార్లను కేటీఆర్ ఎట్లా వాడతాడు, అసలు ఎందుకు, దీని వెనుక ఉన్నది ఎవరు, బసరత్ వెనుక ఉన్నది ఎవరు, కేటీఆర్కు ఏదైతే కంపెనీ ఉంది కదా అట్ హోమ్ హాస్పిటాలిటీ అనే కంపెనీ, ఇది కేటీఆర్ భార్య నీలిమ ఎవరైతే ఉన్నారో ఆమె అట్ హోమ్ హాస్పిటాలిటీ ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ డైరెక్టర్గా ఉండి ఈ కారు ఆమె కొనుగోలు చేసింది బషరత్ అహ్మద్ ఖాన్ దగ్గర నుంచి. ఆ కొనుగోలు చేసినటువంటి కారును కేటీఆర్ వాడుతున్నారనేది ప్రధానమైన ఆరోపణ. నిజానికి మనం చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఒక స్మగుల్ చేసినటువంటి గూడ్ని, ఒక వెహికల్ని అంతిమంగా దానికి తక్కువ ధర చెల్లించి వాడుతున్నటువంటి ఎండి బెనిఫిషియర్గా ఉన్నటువంటి కేటీఆర్పై మన ఎట్లాంటి టెక్నికల్గా కేటీఆర్ పేరుతో ఆ కారు లేకపోయినప్పటికీ ఆయన భార్య డైరెక్టర్గా ఉన్నటువంటి ఆ కంపెనీ పేరుతో ఉన్నటువంటి ఆ కారును ఈయన వాడుతున్నారు కాబట్టి దీని మీద ఎట్లాంటి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది, ఎట్లా ముందుకు వెళ్తారనే దాని మీద కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. అయితే మనం చూడొచ్చు, ఇది మనకు బషరత్ అహ్మద్ ఖాన్ రిమాండ్ రిపోర్టు. ఈ కార్ డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు కేటీఆర్ దగ్గర ఉంది అని చెప్తున్నటువంటి కార్ 2వ నంబర్ కార్ ల్యాండ్ క్రూజర్ 300 TG09D6666. ఈ కారును కేటీఆర్ దగ్గర ఉంది ప్రస్తుతానికి. యాజ్ ద అఫెన్స్ ఈజ్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జోనల్ యూనిట్ అహ్మదాబాద్ అండ్ దేర్ బై ఫాల్స్ అండర్ ద jurisdiction of Honorable ACMM and CMM Court Ahmedabad. It is therefore prayed that the custody of the accused here may be please be given to the arresting officer Sri Sushil Chowdhury, Intelligence Officer DRI Ahmedabad Zonal Unit, under transit remand with a suitable time limit 48 hours produced before the Honorable CMM Court. అయితే ఈ అంశం మీద నిన్న జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైతే ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చింది, బయటికి నిలదీసింది, ట్విట్టర్ వేదికగా ప్రశ్నించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నకు నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ మాట్లాడారు. ఆయన ఏమన్నారని చూద్దాం. చిల్లర మాటలు, చిల్లర వేశారు. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూమ్లో కొట్టాను, నేను కూడా అదే షోరూమ్లో కొట్టాను. మాటలు, చిల్లర వేశారు. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూమ్లో కొంటారో మేము కూడా అదే షోరూమ్లో కొట్టాను. సెకండ్ హ్యాండ్లో కొన్నాం మేము, బండి సంజయ్ ఎక్కడ కొన్నారో మేము కూడా అక్కడే కొన్నామని ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ నిజానికి కేటీఆర్కు నిజంగా ఒక స్మగుల్ చేసినటువంటి వెహికల్నే కొనాల్సిన అవసరం ఏముంది?
బషరత్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఎవరి అండదండలతో అంత పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నారు. రాయదుర్గం, గచ్చిబౌలి ఏరియాలో అంత పెద్ద కార్ లాంచ్ పెట్టి చేస్తూ ఉన్నారు. దీని వెనుక ఉన్నది ఎవరు? బషరత్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తిని పైకి తీసుకొచ్చింది ఎవరు? ఈ కంపెనీ సెకండ్ హ్యాండ్ ల్యాండ్ క్రూయిజర్ కొనాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఇప్పుడు పొలిటికల్ లీడర్ అంటే మామూలుగా ఒక లీడర్ నాయకుడు అంటే మిగతా వాళ్ళందరూ ఫాలో అయ్యే విధంగా ఫాలో అవుతారు కాబట్టి కొంచెం ఐడియల్గా ఉండే ప్రయత్నం చేస్తారు నాయకులు ఎవరైనా. కానీ మళ్ళీ ఒక సెకండ్ హ్యాండ్ కారు ల్యాండ్ క్రూయిజర్ కొనాల్సిన అవసరం ఏముంది? అది కూడా స్మగుల్ చేసిందని తెలిసినాక కూడా కొన్నారా? తెలియకుండా కొన్నారా? ఎందుకు కొన్నారు? ఈ కంపెనీకి ఏదైతే అట్ హోమ్ హాస్పిటాలిటీ అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఎవరిది, ఎందుకు పెట్టారో, అందులో డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారనేది ఇట్లాంటన్నీ చిక్కుముడులు ఉన్నాయి. ఈ అంశం మీద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దర్యాప్తు చేస్తుందా? కేంద్రంలో డిఆర్ఐ మళ్ళీ ఎంటర్ అయ్యి ఎవరైతే కొన్నారో ఆ కొనుగోలు చేసినటువంటి స్మగుల్ చేసినటువంటి ఆ వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఉన్నాయి, వాటిని ఎవరు కొన్నారు, ఎవరు వాడుతున్నారు, అతనికి వాళ్లకు ఈ బషరత్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తికి ఏమైనా సంబంధాలు ఉన్నాయి అనే అంశాలని బయటికి తీస్తారా వేచి చూడాల్సిన అవసరం ఉంది.